హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేశారు. బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేశారు అంటూ కొంతమంది సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి నోటీసులు ఇచ్చారు. ఇటువంటి నోటీసులు అందుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్ళు, సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్నవాళ్ళు, కొంతమంది సినీ నటులు ఉన్నారు, కొంతమంది రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన చాలా పెద్ద చర్చ జరుగుతోంది. వీళ్ళు చేసిన పని ఏంటి అంటే ఆ బెట్టింగ్ యాప్‌ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి సంబంధించిన యాప్‌లని ప్రమోట్ చేశారు. బెట్టింగ్ ఎలా ఆడొచ్చు, ఎలా విపరీతంగా దీంట్లో సంపాదించొచ్చు, ఇంకెవరు గతంలో ఎలా సంపాదించారు అంటూ ఎవరైతే ఆ వీడియో చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళంతా బెట్టింగ్స్ ఆడేలా లేకపోతే ఆ యాప్‌ల్లో గేమ్స్ ఆడేలా పార్టిసిపేట్ చేసేలా వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అలా ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం వల్ల జరిగిన నష్టం ఏంటి అంటే ఎవరైతే ఆ యాప్‌ల్లో గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు అక్కడ డబ్బులు పోగొట్టుకుని ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది కుటుంబంలో పెద్దవాళ్ళకి తెలియకుండా ఈ గేమ్స్ ఆడుతూ ఉంటారు. పర్టిక్యులర్‌గా పిల్లలు, స్టూడెంట్స్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కువగా. సో, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చేసో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకోనో, లేకపోతే కొంతమంది దొంగతనాలు చేసో, కొంతమంది ఇంట్లో దొంగతనాలు చేసో, ఇలా ఈ యాప్‌ల బారిన పడి యాప్‌ల బాధితులుగా మారిపోతున్నారు. అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యాప్‌ల కారణంగా మరణించిన వాళ్ళున్నారు ఆత్మహత్యలు చేసుకొని. సో, వీటిని ఖచ్చితంగా నిషేధించాల్సిందే. ఈ విషయం తెలుసో, తెలియకో లేకపోతే తమనెవరో అప్రోచ్ అయ్యారు, ప్రమోట్ చేయమన్నారు, చేస్తున్నాం, మనకేదో డబ్బులొస్తాయి అనో వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీటిని ప్రమోట్ చేస్తూ వచ్చారు. సో, ప్రమోట్ చేస్తూ రావడం అనేది ఇప్పుడు జరుగుతుంది కాదు. దాదాపు 4, 5 ఏళ్లుగా చూస్తున్నాం. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు అవ్వడం, వాళ్ళని అరెస్టులు చేయడం చూసాం. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ అని ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 ఏళ్ల క్రితం కూడా కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు. మా యాప్స్‌ని ప్రమోట్ చేయండి అని అడిగారు. గతంలో నేను జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు మైక్రో ఫైనాన్స్ పేరుతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మైక్రో ఫైనాన్స్ పేరుతో రుణాలిచ్చి, జనాలను వేధించి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఇష్యూ అయింది. దాన్ని కవర్ చేసిన అనుభవం ఉంది. సో, ఇది కూడా అటువంటిదేనని నేను వాళ్ళని డినై చేశాను. అటువంటి యాప్స్‌కి ప్రమోట్ చేయడానికి నేను ముందుకు రాలేదు. సో, కొంతమంది మిగతా వాళ్ళకి అటువంటి అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వీళ్ళు ప్రమోషన్ చేస్తూ వచ్చారు. సో, ఇటీవల కొద్ది రోజుల క్రితం కొంతమంది కంప్లెయింట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్‌లో. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు సంబంధించిన ఒక వ్యక్తి కంప్లెయింట్ ఇస్తే, ఆ కంప్లెయింట్‌ని ఆధారంగా చేసుకొని ఇటువంటి యాప్‌లను ప్రమోట్ చేసిన 11 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసు నమోదు చేశారు. సో, ఈ అంశంలో ఆ 11 మందిని మొత్తం దోషులుగా, మొత్తం సమాజాన్ని నాశనం చేసిన వాళ్ళుగా, సో, వాళ్ళు మాత్రమే దోషులుగా మీడియా రాస్తూ వస్తోంది. ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకి ఆ 11 మందిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఉండడం అనేది కలిసొచ్చింది. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తూ వస్తున్నారు. నిజంగా మాట్లాడుకుందాం, నిజాయితీగా మాట్లాడుకుందాం, మాట్లాడుకోవాలి కూడా, నిజాయితీగా మాట్లాడుకోవాలి కూడా. ఆ 11 మందేనా తప్పు చేసింది? ఆ 11 మంది మాత్రమే తప్పు చేశారా? తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. సినీ సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అంతెందుకు గతంలో సజ్జనార్ గారు ఇటువంటి ఒక యాప్‌ని ప్రమోట్ చేస్తూ వస్తున్న, ఇటువంటి ఒక మల్టీ మార్కెటింగ్ చైన్‌ని ప్రమోట్ చేస్తూ వస్తున్న కొంతమంది సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు. ఆ సెలబ్రిటీలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కాదు. బాలీవుడ్ సెలబ్రిటీలు జాకీ ష్రాఫ్, వివేక్ ఒబెరాయ్, యువరాజ్ సింగ్ క్రికెటర్, ఇటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. సో, అటువంటి వాళ్ళు కూడా తెలుసో తెలియకో ఇటువంటి యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత విషయం తెలిసిన తర్వాత వాళ్ళు వాటిని మేము తెలియక ప్రమోట్ చేసాం, వీటిని ప్రమోట్ చేయము అనే కన్సర్న్ ఇచ్చి వదిలేశారు. సో, ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే 11 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో దానిలో చాలామంది ఇది మేము తెలియక ఈ యాప్స్‌ని ప్రమోట్ చేసాం, ఇకపైన ప్రమోట్ చేయం, తప్పు తెలుసుకున్నామంటూ ఓపెన్‌గా సోషల్ మీడియాలో మాట్లాడారు. ఒకరిద్దరు హర్ష ఇలాంటి వాళ్ళు ఆ యాప్స్‌ని ప్రమోట్ చేయడాన్ని సమర్థించుకుంటూ వచ్చారు. సో, వాళ్ళపైన కేసులు నమోదు చేయండి. వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారో వాళ్ళ వెర్షన్ ఏంటో వినండి. చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటే వాళ్ళకి శిక్ష వేయండి. ఓకే. బట్ ఇది తెలియక చేశాము, మేము మళ్ళీ చెయ్యము అని చెప్పిన తర్వాత వాళ్ళని సమాజం అంతా ద్రోహులుగా చిత్రీకరించి చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లేదు. ఎందుకంటే చాలామంది చేస్తూ వచ్చారు. చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. పైగా ఆ బెట్టింగ్ యాప్‌లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కూడా అవగాహన కలిగి ఉండాల్సిందే. ఇవి నిజమా కాదా? ఇవి సరైనవా కాదా? అని అవగాహన కలిగి ఉండాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వమే అనుమతి ఇచ్చి పేకాట క్లబ్బులు నడిపిస్తోంది. అది కాదా జూదం? అది ఓకేనా? క్లబ్బుల్లో లక్షల రూపాయల పేకాటలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు కప్పం కట్టి మరీ పేకాటలు ఆడుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌లో కూడా
పేకాట చూస్తున్నాం. అది రిక్రియేషన్ కోసమే పెడుతున్నా అని చెప్తున్నప్పటికీ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఓపెన్ సీక్రెట్, బయటికి మాట్లాడలేరు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, నువ్వు చెప్తావా అంటే అందరికీ తెలుసు ఏ క్లబ్లో ఏం జరుగుతుందో, ఎంత పేకాట జరుగుతుందో. దానిపైన కూడా దృష్టి పెట్టాలి. కాకపోతే అవన్నీ కూడా కాస్త సంపన్నులు పెద్దవాళ్ళు ఆడేవి కాబట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం మన దాకా రావట్లా, వాళ్ళు చనిపోవడం మన దాకా రావట్లా. డబ్బులు ఉన్న వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, సంపాదించుకుంటారు. బట్ ఈ యాప్స్ ఖచ్చితంగా ఈ యాప్స్ పైన చర్యలు తీసుకోవాలి. ఈ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఈ యాప్స్ని ప్రమోట్ చేయకుండా ఆపాలి. ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పే. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, ఎవరో పంజాగుట్టకు సంబంధించిన అమీర్పేటకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తే 11 మంది పైన కేసు వేశారు కదా. ఇదే సమాజంలో మనం అంతా ఉన్నాం కదా. ఎవరైనా మీకు ఫోన్ చేసి లోన్లు ఇస్తామంటేనో, లేకపోతే మీరు ఇంకేదో ఉద్యోగాలు చేస్తానంటేనో, మీకు తొందరగా ఉద్యోగం వస్తుంది, తొందరగా డబ్బులు సంపాదించవచ్చు అంటేనో మీరు వాళ్ళ మాయలో పడకండి అంటూ ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఒక కాలర్ టోన్ పెడుతున్నాం. ప్రతి మొబైల్ పడుతున్న ప్రతి ఒక్కరికి వింటున్నాం. సో అలా ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు, ప్రజల డబ్బులు కొట్టేస్తున్నారు కొంతమంది సైబర్ నేరగాళ్ళు అంటూ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని దానిపైన అవేర్నెస్ కల్పించడంలో భాగంగా మొబైల్లో కాలర్ ట్యూన్ పెట్టింది. సంవత్సరాలుగా ఇటువంటి యాప్స్ నడుస్తుంటే ఈ యాప్స్ వాడకండి అనే ఒక క్యాంపెయిన్ ప్రభుత్వం బాధ్యత లేదా, చేయకూడదా, చేయాల్సిన అవసరం లేదా? పోలీస్ అధికారులు ఎవరి కంట్లోనూ పడలేదా? ఇన్ని సంవత్సరాలుగా ఈ యాప్స్ నడుస్తుంటే, ఇన్ని సంవత్సరాలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా చేస్తుంటే ఇది సరైనది కాదు, చట్ట ప్రకారం చేసేది కాదు, ఇది చట్ట ప్రకారం ఇది నేరం అనే విషయం ఒక్క పోలీస్ అధికారికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక్క పోలీస్ అధికారికి ఇప్పటివరకు తెలియలేదా? ఈ 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన వీడియోలు, లక్షల వీడియోస్, సంవత్సరాల తరబడి కోట్ల వ్యూస్ ఉన్నాయి వాళ్ళ వీడియోస్కి. ఏ ఒక్క పోలీస్ అధికారి చూడలేదా? ఏ ఒక్క బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి చూడలేదా? పైగా పోలీస్ స్టేషన్లో మీతో కలిసి చట్టాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్న పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు కూడా వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారని మీరే కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. సో అంటే పోలీసు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం తప్పు అనే విషయం తెలియదు అనుకోవాలా? తెలియదేమో, నిజంగానే తెలియకుండానే చేశారేమో, డబ్బులు వస్తాయి కదా అని చేశారేమో. సో ఇక్కడ బాధ్యత ఎవరిది? చైనా లాంటి దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న కొన్ని సోషల్ మీడియా యాప్స్ నిషేధం, దుబాయ్ లాంటి కంట్రీస్లో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న కొన్ని సోషల్ మీడియా యాప్స్ నిషేధం. ఎందుకు మన దేశంలో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ లేకుండా నిషేధం విధించలేం? మన చేతిలో పని కాదా అది? ఇంటర్నెట్లో ఎవడు ఎక్కడ ఏ ఐపీ నుంచి ఏం పోస్ట్ చేస్తున్నారో తెలుసుకోవటం ఈజీ అయినప్పుడు ఈ యాప్స్ ఎవరు రన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు, వాటిని ఆపడం కోసం ఏం చేయాలి? మనం ఏం బాధ్యత తీసుకోలేమా, చేయలేమా? చైనాకు మన దేశానికి మధ్య ఉద్రిక్తత ఉన్న సందర్భంగా చైనాకు సంబంధించిన ప్రొడక్ట్స్, చైనాకు సంబంధించిన టిక్ టాక్ లాంటి యాప్స్ని పూర్తిగా ఈ దేశంలో లేకుండా చేశాం కదా, ఒక్క డెసిషన్తో లేకుండా చేశాం కదా. ఎందుకు ప్రభుత్వాలు ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ఒక్క డెసిషన్తో లేకుండా చేయలేకపోతున్నాయి? ఎవరు ఆపారు మిమ్మల్ని? ప్రభుత్వాలు నడిపిస్తున్న వాళ్ళకు కూడా దీనిలో భాగం ఉందని అనుకోవాలా? అందుకోసమే ఆగిపోయాయి అనుకోవాలా? కొన్ని వందల మంది ప్రాణాలు తీసాయి బెట్టింగ్ యాప్స్, సంవత్సరాలుగా తీస్తున్నాయి, భవిష్యత్తులో ఇంకా తీస్తాయి. నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో అనేక బెట్టింగ్ యాప్స్ లీగల్గా నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపద సృష్టించడం ఎలా అనే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ప్రభుత్వాల బాధ్యత ఖచ్చితంగా ఉంది. మీ కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎవరో చనిపోయారని తెలిసిన తర్వాత మీరు ఏదో యాక్షన్ తీసుకున్నట్టుగా 11 మందిని ఒక దోషులుగా, 11 మంది మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసిన వాళ్ళుగా చూపిస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాలుగా వీటిని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న పోలీసుల బాధ్యత ఎందుకు లేదు? ఎందుకు పోలీసులు బాధ్యత తీసుకోరు? ఇటువంటి ఒక అక్రమమైన, ప్రజల ప్రాణాలు తీస్తున్న, చట్ట వ్యతిరేకమైన ఒక యాప్స్ ఇంతమంది ప్రాణాలు తీస్తున్నాయి, ఇంతమందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిసినప్పుడు పోలీస్ నిఘా ఏమైపోయింది? రోడ్డు పక్కన ఎవరో పేకాట ఆడుతుంటే మనం పట్టుకుంటాం కదా, పెద్ద వాళ్ళే కాదు, రోడ్డు పక్కన ఎక్కడో పేకాట ఆడుతూ దొరికిన 10 మంది 2000 స్వాధీనం, ఇటువంటి వార్తలు చూస్తుంటాం కదా. ఎందుకు బెట్టింగ్ యాప్స్ పైన దృష్టి లేదు? సైబర్ రంగంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి కదా, డెవలప్ చేసుకున్నాం కదా. డిజిటల్ అరెస్టులకు సంబంధించిన అంశంపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే ప్రధాని మోదీ స్వయంగా వచ్చి డిజిటల్ అరెస్టులు లేవు ఈ దేశంలో అని చెప్తూ వచ్చారు. కంటిన్యూస్గా కాలర్ టోన్ వింటున్నాం. బట్ ఇటువంటి యాప్స్ లక్షల కోట్ల రూపాయలని, భారతదేశ సంపదని కొల్లగొడుతుంటే, భారతదేశ యువతని చచ్చిపోయేలా చేస్తుంటే మీరు చేసింది ఏంటి? ఇప్పటి వరకు ఈ 11 మందిని మినహాయించండి, మీరు చేసింది ఏంటి? మీది ఎందుకు బాధ్యత కాదు? ఈరోజు విలన్లుగా చూపించి ఎవరో హీరో అవుదామనే ప్రయత్నం చేస్తే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం కాదు. సో బాధ్యత ఎవరిది? ఇక్కడ ఎవరినో నిందించడం, ఎవరినో తప్పుపట్టడం, ఈ 11 మందిని వెనకేసుకుని రావడం నా ఉద్దేశం కానే కాదు. నా ఉద్దేశం వల్ల ఇటువంటి చెత్తని లోపలికి రానియటం ఎందుకు?
ఆ చెత్త వచ్చిన తర్వాత ఆ చెత్త కారణంగా ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారు అని ఇప్పుడు గగ్గోలు పెట్టడం ఎందుకు? గేట్ మీ దగ్గరే ఉంది. ఈ దేశంలో ఇటువంటి యాప్స్ లేకుండా చేసే మెకానిజం మన దగ్గర లేదా? చేయొచ్చు కదా! ఆ పని చేయండి ఫస్ట్. ప్లాస్టిక్‌ని నిషేధిద్దాం అంటూ స్లోగన్స్ ఇస్తాం. ప్రభుత్వాలు తీర్మానాలు చేస్తాయి, మాట్లాడతాయి. ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలకు దేశంలో అనుమతిస్తాయి. ఎలా? బెట్టింగ్స్ యాప్స్ వాడకూడదు, బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, బెట్టింగ్స్ ఆడకూడదు. బట్ బెట్టింగ్స్ యాప్స్‌ని మన దేశంలోకి అలో చేస్తాం. ఎలా? ఆత్మవంచన కదా! బాధ్యతలో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఆత్మవంచన కదా! విజిలెంట్‌గా ఉండవలసిన వాళ్ళకి సంబంధించిన ఆత్మవంచన కదా! సో, ఆ 11 మంది కాదు. మీరు, నేను అందరం బాధ్యులమే. ప్రభుత్వాలు బాధ్యతలే, బాధ్యులే, పోలీసులు బాధ్యులే. బాధితులు ఎవరంటే ఇటువంటి యాప్స్‌ను వాడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఇప్పటికైనా ఈ యాప్స్ దేశంలో లేకుండా చేయడానికి సంబంధించి ఏం చేయాలో చర్చ జరగాలి. ఈ యాప్స్‌ని రాకుండా చేయడానికి సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో చర్చ జరగాలి. ఈ యాప్స్ నిర్వాహకులపైన ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటివరకు అధికారులు చర్చ జరగాలి. ఈ యాప్స్ వాడకూడదు అనే దానికి సంబంధించి ప్రభుత్వం, పోలీసులు తీసుకొస్తున్న అవేర్నెస్ ఏంటో చర్చ జరగాలి. ఆ దిశగా ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే, ఆ దిశగా ఇప్పటికైనా ఆలోచన చేయకపోతే మరికొంతమంది ప్రాణాలు పోవడానికి తెలుసో తెలియకో బాధ్యతలో ఉన్న వాళ్ళు కారణమవుతారు.